ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ శుభ సందర్భంలో అందరి నోర్లు తీపి చేయాలని స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. మేడం, స్వీట్ తీసుకోండి. ఇంకా మేడం ఏంటే? అత్తయ్య అని పిలువు. అంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా. మ్యారేజ్ అవ్వకపోతే ఏంటి ఫ్రెండు, వారం రోజుల్లో నిశ్చితార్థం అయిపోతుంది కదా. నిశ్చితార్థం అయిపోతే పెళ్లి అయిపోయినట్టే. స్వీట్ తీసుకోండి అత్తయ్య గారు. చెల్లి, స్వీట్ తీసుకో. ఆడపడుచు గారు, మీరు కూడా. ఏంటమ్మా అందరికిచ్చావు, అల్లుడికి ఇవ్వవా స్వీటు? ఏమండి, తీసుకోండి. వద్దు. అదేంట్రా, అమ్మాయి స్వీట్ ఇస్తానంటే వద్దంటావేంటి? ఏరా, కాబోయే పెళ్లంతో తినిపించుకుందావనా? నీకన్నీ మీ తాత పోలికలే, సన్నాసి. తినిపించమ్మా. ఏంటండి, తినిపించాలా? మీరు తినిపించమంటే తినిపించకుండా ఉంటానా? చరణ్, ఏంట్రా పని? నాకిష్టం లేదు. స్వీట్ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. ఇష్టం లేనిది స్వీట్ కాదు, ఈ నిశ్చితార్థం. పల్లవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నానా, ఇది నా లైఫ్. ఈ విషయంలో ఎవరు ఫోర్స్ చేసినా నేను ఒప్పుకోను. ఎవరి కోసం నేను తల వంచి పెళ్లి చేసుకోను. ఏంటన్నయ్యా, నిశ్చితార్థం వరకు వచ్చాక ఇలా మాట్లాడతావేంటి? ఎవరు తెచ్చారా నిశ్చితార్థం వరకు? నేనా? నేను చేయమన్నా నిశ్చితార్థం? ఈ పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు నిశ్చయించుకున్న తర్వాత నిశ్చితార్థం చేయమని అడగాలా? అసలు ఈ నిశ్చితార్థం ఎందుకు వద్దంటున్నావు చరణ్? ఎందుకు అంటే తనకిష్టం లేదని చెప్తున్నాడు కదా. ఇష్టం లేదు అని చెప్తే సరిపోదండి. తనకి పల్లవి అంటే నిజంగానే ఇష్టం లేకపోతే గెస్ట్ హౌస్లో వాళ్ళిద్దరు పోలీసులకి దొరికినప్పుడు మీరు వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నామని ఎందుకు చెప్పారు? త్వరలో భార్యాభర్తలు కాబోతున్నారని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? నిజంగానే తనకి పల్లె వెంట ఇష్టం లేకపోతే మీరన్న మాటలకి అప్పుడే తను కాదని చెప్పాలి కదా. తనకి పల్లె వెంట ఇష్టం లేదని చెప్పాలి కదా. ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మాట్లాడరే, వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. అడుగుతున్నారు కదరా, నిశ్చితార్థం ఇష్టం లేదనడానికి కారణం ఏంటో చెప్పు. కారణం ఉంది. నేను చేసుకోబోయే అమ్మాయి ఏంటి అంటే ఏమని చెప్పాలి? జీరో అని చెప్పాలి. అది కారణం. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావు, తర్వాత పెళ్లి చేసుకొని ఇంట్లో అంట్లు తోముకుంటావు. అదే కదా నీ క్వాలిఫికేషన్. అంటే గొప్ప చదువులు చదువుకోవడం క్వాలిఫికేషనా? గొప్ప చదువులు చదవక్కర్లేదండి. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకొని బతకాలి కదా.
గోల్ని సాధించే వరకు ప్రయత్నం చెయ్యాలి కదా. నాకంటూ లైఫ్లో ఒక గోల్ ఉంది. మ్యూజిక్ వరల్డ్లో నాకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని దానికోసం నేను కష్టపడుతున్నాను. అంతెందుకు, ఇదిగో అక్షిత, తనకు కూడా లైఫ్లో ఒక గోల్ ఉంది, సింగర్ అవ్వాలి అని. తను ఆ అంబిషన్తోనే స్టార్ట్ చేసింది. కాకపోతే అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది. లైఫ్లో తను అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వలేకపోయింది. కానీ గోల్ లేకుండా తనేం బ్రతకలేదు కదా. దీనికే ఉంది గోల్, నాతో గొడవ పడ్డం తప్ప. ఎవరికి చరణ్ గోల్ లేంది? పల్లవికా? తను మంచి సింగర్, ఆ విషయం తెలుసా నీకు? నేను మ్యూజిక్ వరల్డ్లో ఎదగాలి అనుకుంటున్నాను, ఆల్బమ్ చేశాను అంటున్నావు. ఆల్బంలో పాటలు బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు కదా. చరణ్ ఆల్బంలో పాట పాడింది నేను కాదు, పల్లవి అని చెప్పేస్తుందా ఏంటి? మరి ఆ పాటని పాడింది అమ్మా అమ్మా, నువ్వు ఇలా రా. అది కాదు. అమ్మ రా అమ్మా. ఎందుకు నువ్వు నన్ను పక్కకు లాక్కొచ్చావు? లేకపోతే ఏంటి నువ్వు చేయబోయే పని? చరణ్ ఆల్బంలో ఏ పాటకైతే మంచి పేరొచ్చిందో, ఏ వాయిస్ అయితే బాగుందో అని అందరూ తెలుసుకుంటున్నారో ఆ వాయిస్ అక్షితాది కాదు, నీది అని చెప్పాలి అనుకున్నాను. అదిప్పుడు చెప్పి తీరాలి. అమ్మా, అలా చెప్తే ఇప్పుడు అందరి దృష్టిలో అక్షిత ఏమవుతుంది? అలాగైతే నీ జీవితం ఏమవుతుంది? అలా అని అబద్ధం చెప్పనా? నీకు అక్షిత ముఖ్యమా, నీ లైఫ్ ముఖ్యమా? అక్షితనే ముఖ్యమమ్మా. ఎందుకంటే తను నాకు చెల్లెలమ్మా. తన లైఫ్ బాగుండాలని, తను చక్కగా కాపురం చేసుకోవాలని నిన్ను ఎంతలా ఎవరు అవమానించినా నువ్వు తనతో ఇంట్లోనే ఉండమ్మా అని నువ్వే కదమ్మా చెప్పావు. కానీ నువ్వే ఇప్పుడు ఈ నిజాన్ని బయటపెట్టి నా చెల్లెల్ని నలుగురిలో అవమానాలు పాలు చేస్తావా? అందరి ముందు లోకు చేస్తావా? చెప్పమ్మా. పల్లవి, వద్దమ్మా. గోలేం లేదన్న దాని గురించే కదా పెళ్లి చేసుకోను అంటున్నాడు. నేను సింగర్గా అనుకోకుండా అయ్యాను, మీ సపోర్ట్తో అయ్యాను. కానీ ఇప్పుడు నా కోసం నేను గోల్ని సెట్ చేసుకున్నాను. చెప్తాను పద, పదమ్మా. అయితే నా లైఫ్ లో ఏ గోల్ లేకపోవడమే నువ్వు నన్ను చేసుకోకపోవడానికి కారణమా? అంతేగా? 100%. నాకు గోల్ ఉంటే చేసుకోవడానికి అభ్యంతరం లేదుగా. నీకు గోలా? ఎందులో? నేను వెయిట్ లిఫ్టర్ అవుతాను.